Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Hosea, chapter 2, verse 19. ఈ రోజు మన ధ్యానం కొరకు హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం నుండి తీసుకొనబడింది. I will betroth thee unto me forever in loving kindness. దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. Today's promise is taken from the book of the minor prophet Hosea. నేటి దిన ఈ వాగ్దానము చిన్న ప్రవక్తలైన హోషేయ గ్రంథం నుండి తీసుకొనబడింది. Though much is not known about his life history, మరి తన జీవిత చరిత్ర గురించి ఎక్కువగా మనకు పరిచయం లేకపోయినా God used him as a prophet for more than 35 years. దేవుడు 35 సంవత్సరాల కంటే ఎక్కువగానే ఆ కాలము ప్రవక్తగా ఆయనను వాడుకున్నాడు. He suffered much in his personal life because of his prophetic office. మరి తాను చేసే ఆ ప్రవక్త పరిచర్యను బట్టి తన జీవితంలో మరి ఎంతో కష్టాన్ని ఎదుర్కొన్నాడు. Often what these prophets did looks quite strange. అనేక పర్యాయాలు ఇలాంటి ప్రవక్తలు చేసే ఈ పనులు మనకు కొంత వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. If we study the history, ఇక మన చరిత్రలోనికి వెళ్తే we understand that Isaiah, being a great prophet, walked in the streets dressed like a prisoner. యెషయా వీధులలో ఆయన నడుస్తూ ఒక ఖైదీ చెర వస్త్రాలు వేసుకొని నడుస్తున్నట్టు కనిపిస్తాడు. The lamenting prophet Jeremiah carried a yoke on his shoulders for several weeks. విలపించే ప్రవక్త అయిన ఇర్మియా ఆ వీధులలో ఎన్నో సంవత్సరాలు ఎంతో కాలంగా many weeks. ఎన్నో వారాల తరబడి ఆయన మరి ఆ కాడిని మోసుకొని తిరుగుతా ఉంటాడు. Similarly, prophet Ezekiel also had personal losses such as the death of his wife. అదే విధంగా హెచ్కేల్ కూడా మరి ఎన్నో కష్టాలు గుండా వ్యక్తిగతమైనటువంటి సమస్యలు అంటే తన భార్య చనిపోవడం ఇట్లాంటివి ఎదుర్కొన్నాడు. He was directed by God to share his painful experience as a sermon. మరి తన యొక్క బాధకరమైన అనుభవాల్ని ఒక వర్తమానంగా ఒక ప్రసంగంగా పంచుకునే దాని కొరకై దేవుని చేత నడిపించబడ్డాడు. Prophet Hosea was also like one of them. మరి హోషేయ ప్రవక్త కూడా అలాంటి వారిలో ఒకడే. Hosea was instructed to marry a prostitute. మరి హోషేయ ఒక వేశ్యని పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆజ్ఞాపించబడ్డాడు. Her name was Gomer. తన పేరు గోమెర్. Later she bore him 3 children. ఆ తర్వాత 3 పిల్లలను కన్నదామె. After giving birth to 3 children, 3 పిల్లలను కన్న తర్వాత Gomer left Hosea and went after another man. గోమెర్ హోషేయను విడిచి మరొక పురుషునితో కూడా వెళ్ళిపోయింది. So Hosea had the most humiliating experience of buying back his own wife. ఇప్పుడు హోషేయ తన సొంత భార్యని తిరిగి తీసుకొని వచ్చే ఆ ప్రక్రియలో ఎంతో ఆయన మరి ఎంత నీచంగా ఎంచబడ్డాడు అక్కడ. Why did these prophets suffer like that? ఎందుకని ఈ ప్రవక్తలు ఇంతగా బాధ అనుభవించాల్సి వచ్చింది? As prophets of God, they became a part of God's message regarding what he was communicating to his people, and they identified themselves with God's burden. దేవుని యొక్క ప్రవక్తలుగా వారు ఏదైతే వర్తమానం పంచుకుంటున్నారో వాళ్ళు ఒక వర్తమానానికి తాము ఐక్యపరచుకున్నారు. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ మాటలు చెప్పే విషయంలో. And in the book of Hosea and also in many scriptural portions in the Old Testament, idolatry was compared with adultery. హోషేయ గ్రంథంలోను బైబిల్లోని ఇంకా ఇతర భాగాల్లో కూడా ఈ వ్యభిచారము అనేది విగ్రహారాధన వ్యభిచారంతో సమానంగా పరిగణించబడింది. Whenever the people were worshipping idols, God considered it as idolatry because they left God and went after another God who is not true God. ప్రజలు ఎప్పుడైతే విగ్రహారాధనకి అలవాటు పడ్డారో వారిని వ్యభిచారంతో ఆయన పోల్చాడు. ఎందుకంటే నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి జీవము గల దేవుని విడిచి దేవుడు దైవములు కాని వారిని వాళ్ళు వెంబడించారు, అనుసరించారు. So whenever the people of God went after the idols of the heathen, దేవుని ప్రజలైన వారు ఎప్పుడైతే ఈ అన్య దేవతలను అనుసరించారో, whenever leaving the living God, that is God Jehovah, వారు జీవము గల దేవుడైన యెహోవా దేవుని విడిచి వెళ్ళిపోయారు. God called it as spiritual adultery. దేవుడు దానిని ఆత్మీయమైన వ్యభిచారంతో పోల్చారు. This was a recurring problem with Israelites. Time and again they were doing the same thing. ఇది ఇశ్రాయేలీల చరిత్రలో పదే వచ్చింది. Not only after settling in the promised land, వాగ్దాన దేశంలో స్థిరపడిన తర్వాత మాత్రమే కాదు, but also during their wilderness journey. వాళ్ళ అరణ్య యాత్రలో కూడా అదే జరిగింది. They practiced similar type of idolatry. మరి ఇదే రకమైనటువంటి
ఈ విగ్రహారాధనే వాళ్ళకి అలవాటైంది. Yeah, we all know what has happened at Mount Sinai. మరి సినాయి పర్వతం దగ్గర ఏం జరిగిందో మనందరికి When పరిచయం. Moses was coming down from the mountain, when his coming was delayed, మోషే ఆ కొండ మీద నుంచి దిగి రావడంలో ఆలస్యమైనప్పుడు even a man like Aaron made a golden calf, and all the Israelites started worshipping that image. అహరోను లాంటి వాడు బంగారంతో దూడను చేయడము, ఇక ఇశ్రాయేలు అందరూ కూడా దాని చుట్టూ నాట్యం ఆడడము చూస్తున్నాం. So let us see how these writings of Hosea are relevant today. మరి ఈ హోషేయ రాసిన ఈ మాటలు నేటి దినానికి ఇవి ఎట్లా వర్తిస్తున్నాయి, ఎట్లా అర్థసహితంగా ఉన్నాయి చూద్దాం. Even today the people of God are surrounded by similar ఈ temptations. రోజు కూడా దేవుని ప్రజలైన వారు ఈ రకమైనటువంటి శోధనల చేత చుట్టుముట్టబడి ఉన్నారు. In the New Testament, James writes in James 4:4, మన కొత్త నిబంధనలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే, Ye adulterers and adulteresses, know ye not that the friendship with the world is enmity with God? Whosoever therefore will be a friend of the world is the enemy of God. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. See how James is addressing. చూసారా యాకోబు ఎట్లా సంబోధిస్తున్నాడు? Ye adulterers and adulteresses. వ్యభిచారులారా అంటున్నాడు. What does it mean? అంటే దాని అర్థం ఏమిటి? James is calling the friendship of this world with the adultery. యాకోబు ఇక్కడ లోక స్నేహాన్ని కూడా వ్యభిచారముతో ఆయన పోల్చాడు. Today many things of the world have crept into the individual lives and families and even assemblies. ఈ రోజు లోక సంబంధం అనేకమైనవి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో కూడా ప్రవేశించాయి. Many church leaders, due to their compromised worldly living, brought in many worldly methods into the holy worship. ఎంతో మంది సంఘాన్ని నడిపించే నాయకులైన వారు లోక పద్ధతులన్నీ సంఘంలోనికి తీసుకొని వచ్చి లోకానుసారముగా చేస్తా ఉన్నారు. We all know the last church age, that is the Laodicean church age, is otherwise known as charismatic age. మనందరికి తెలుసు కదా, లవోదికే సంఘం ఆఖరు సంఘముగా చెప్పబడిన ఈ లవోదికే సంఘంలో లోక సంబంధమైనటువంటి ఆచారాలు కూడా వచ్చాయి అందులో. Today in many places of worship, the age old scriptural and spiritual principles are buried. ఈరోజు అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ ప్రదేశాలు, ఆలయాల్లో, ఆత్మీయమైన కార్యం జరిగే ఆలయాల్లో మరి ఎంతో పురాతనమైనటువంటి లేఖనానుసారమైన అవన్నీ కూడా భూస్థాపితమైపోయాయి. So when the worldly methods creep into spiritual matters, life cannot be seen, but death will reign. ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి సంగతులు సంఘంలోనికి ప్రవేశిస్తాయో ఇక అక్కడ జీవం అనేది ఉండదు, మరణం వెళ్తా ఉంటుంది. Even a great man of God, King David, when he adopted worldly methods in bringing the ark to Zion, గొప్ప దైవజనుడిగా పేరుగాంచిన దావీదు కూడా అని ఆయన లోక విధానంలో మందసాన్ని సియోనుకు తీసుకొని వచ్చే సమయంలో we read that it resulted in the death of Uzzah. మనం అక్కడ చదివితే ఆ ఫలితంగా ఉజ్జా మరణించినట్టు చూస్తాం. As per the divine dictations, the ark is to be carried by the Kohathites, whereas David prepared a nice cart to carry it. దైవికమైనటువంటి సూచనల ప్రకారం అయితే కహతీలు భుజముల మీద మోయవలసినటువంటి మందసం, మరి ఈయన ఏం చేసినాడు, వాటి కొరకై ఎడ్ల బండ్లని ఆయన తయారు చేశాడు. Oh, the bullock cart was so attractive. ఆ ఎడ్ల బండి ఎంత ఆకర్షణీయంగా కనబడతా ఉంది. People were dancing. ప్రజలు దాని చుట్టూ నాట్యం He ఆడుతున్నారు. must have thought that carrying the ark on human shoulders is outdated and it is not good looking. ఇంకా ఈ మందసాన్ని భుజాల మీద మోయడం అనేది ఇదేదో పాతకాలపు పద్ధతులు, చూడడానికి కూడా అంత బాగాలేదే అనిపించింది వాళ్ళకి. God was not pleased. కానీ దేవుడు ఏమాత్రం సంతోషించలేదు. How did David learn these methods, or there is the bullock cart and all these things? దావీదు అంటే ఈ పద్ధతులు, ఈ ఎడ్ల బండి మీద మోసుకొని తెచ్చే ఈ పద్ధతి ఎక్కడ చూసాడు, ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? He knew how the Philistines sent the ark from their land, as it is written in 1 Samuel chapter 6 verses 7 and 8. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చదివితే ఫిలిస్తీన్లు వారి దగ్గర ఉన్నప్పుడు ఆ మందసము ఆ ఎడ్ల బండి మీద పెట్టి వాళ్ళు పంపించారు. Philistines can send because they do not know the laws of the Lord. ఈ ఫిలిస్తీన్లు ఆ పని చేశారంటే మనం అనుకోవచ్చు, ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులు వాళ్ళకి తెలియదు కాబట్టి. They sent it on a newly prepared cart. వాళ్ళు ఒక కొత్తగా తయారు చేయబడిన ఒక బండి మీద ఎక్కించి So పంపించారు. David knew about it. ఇది దావీదుకి తెలుసు. And he thought that it is the most dignified way to bring the ark in such a way. అందుకు దావీదు అనుకున్నాడు కదా, మందసము ఈ విధానంలో గాని తీసుకొని వస్తే ఎంత బాగా అనిపిస్తాం, ఎంత హుందాగా ఉంటది అనుకున్నాడు. In 1 Samuel 6 the Philistines did, in 2 Samuel 6 he copied it.
మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఫిలిస్తీన్లు ఆ పని చేశారు. 2వ సమూయేలు 6వ అధ్యాయంలో దావీదు దానినే ఆ ప్రకారంగానే చేస్తున్నాడు. He ఆయన adopted the same method. అదే పద్ధతి ఈయన కూడా అవలంబించాడు. The result was confusion and finally death. ఫలితం చూస్తే అంత కలవరము, గందరగోళము, మరణం జరిగింది అక్కడ. Never forget that however attractive our new methods may be, but if they are against the divine principles dictated in the word of God, God cannot accept them. మన క్రొత్త పద్ధతులు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా లేఖనాల్లో దేవుడు చెప్పిన ప్రకారముగా గాని మనం చేయకపోతే దానివల్ల ఘోరమైన నష్టం వస్తుంది. Let us be very careful. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. God's work must be done in God's way. దేవుని పని దేవుని పద్ధతి, దేవుని యొక్క విధానాల్లోనే జరగాలి. Lord Jesus Christ is building the church today. యేసుక్రీస్తు ప్రభు ఈ దినాన సంఘము కడతా ఉన్నారు. We are the co-workers, no doubt, but Jesus Christ is the chief builder. ఇక్కడ ఏ అనుమానం లేకుండా మనం జత పని వారమే, కానీ ముఖ్యమైన నిర్మాణకుడు యేసు ప్రభువే. We have to do things by duly instructed by the chief builder. మనము ఈ ముఖ్యమైనటువంటి నిర్మాణకుడు చెప్పిన ప్రకారముగానే తగినట్లుగానే మనం చేయవలసిన వారమే. Either in the building of the tabernacle or later the temple. ప్రత్యక్ష గుడార నిర్మాణమైన ఆ తర్వాత దేవాలయం నిర్మాణమైనా గాని We all know all the plan and pattern was given by God himself. ఆ నమూనా, మచ్చు, ప్రణాళిక ఇవన్నీ కూడా దేవుడు స్వయముగా ఇచ్చాడు అన్న సంగతి మనకు తెలుసు. Even the sizes of the instruments, the shapes of the furnishings, even the metals and materials to be used. Yeah, God has given. ఆ పరికరాలు ఉండవలసిన సైజ్ ఏమిటిది, అందులో ఉపయోగించే ఉపకరణాలే కానీ ఆ చెక్కతో చేయబడినవే కానీ ప్రతిదీ కూడా ఏ విధానంలో ఉండాలో, ఏ సైజులో ఆ ప్రకారముగానే చేయాలని. What metal is to be used. అందులో ఉపయోగించవలసిన లోహం ఏమిటి, And curtains and skins etc. for our furnishings, God only dictated. లోపల మరి ఆ అలంకారం కొరకైనటువంటి మరి తోళ్లు కావచ్చు, చర్మములు గాని ఇవన్నీ కూడా దేవుడే స్వయముగా ఆజ్ఞాపించారు. However intelligent Moses and Solomon might be, they have to follow the divinely ordered pattern. మోషే, సొలొమోనులు వారు ఎంత జ్ఞానం కలిగినారైనా దేవుడు వారికి నిర్దేశించిన ఆ దైవ క్రమము, పద్ధతి ప్రకారముగానే వాళ్ళు నిర్మించాలి. Moses is not an ordinary man. మోషే మాటకు వస్తే ఆయన ఏం సాధారణమైన వాడు కాదు. What Stephen writes in Acts chapter 7. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఈ మోషే గురించే స్టెఫెన్ ఏమని రాశాడు, He was skillful in all the arts and crafts of Egypt. ఐగుప్తు యొక్క సకల విద్యల్లో ప్రవీణుడనుంది. Very intelligent man. మహా తెలివైన వాడు. Not an ordinary man. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. An ordinary man cannot lead lakhs of people for 40 years. సామాన్యమైన వ్యక్తి అయితే లక్షలాది మందిని 40 సంవత్సరాలు నడిపించడం అది చేతకాని పని. Oh, an unclean man cannot have fellowship with God, talking to God. అపవిత్రుడైన వాడు దేవునితో సహవాసం చేయలేడు, దేవునితో మాట్లాడలేడు. So Moses was very intelligent. కాబట్టి మోషే చాలా తెలివైన వాడు. What about Solomon? మరి సొలొమోను మాట We all ఏమిటి? know he is the most intelligent man ever lived upon this earth. భూమి మీద ఉన్న వారందరిలో అత్యంత తెలివైన వాడు, జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. Even both of them were not given choice, to choose the things what to do in building the either tabernacle or the temple. మరి వీరిద్దరు కూడా ఆ గుడారమే కానీ, ప్రత్యక్ష గుడారం లేదా మందిరం కట్టేదానికి వారి సొంత జ్ఞానము, వారికి నచ్చినట్టు తోచినట్టు కట్టడానికి అనుమతి లేదు. However intelligent Moses and Solomon might be, మోషే, సొలొమోనులు ఎంత జ్ఞానం గలవారైనా కావచ్చు, they have to follow the divinely ordered pattern. వారు దేవుడు వాళ్ళకి ఏ క్రమము చెప్పాడో ఆ విధానంలోనే వాళ్ళు నిర్మించాలి. They were not given any choice of their own. వాళ్ళకి స్వంతగా వాళ్ళకంటూ కోరుకోవడానికి ఎంపిక చేసుకున్నది లేదు, అవకాశం So లేదు. coming to the promise for our meditation today, మరి నేటి దిన మన వాగ్దానం యొక్క వచనం దగ్గరికి వస్తే, like the Israelites, ఈ ఇశ్రాయేలీల వలెనే some of us in the New Testament age might be backslidden due to this subtle entrance of worldliness into our lives. కొంతమంది మనం క్రొత్త నిబంధనకి చెందిన వారు మనము ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క ఆకర్షణను బట్టి, యుక్తులను బట్టి మోసగించబడి ఉంటాం. So we may be backslidden. మనం పడిపోయిన స్థితిలో ఉండుంటాం. Lord is telling out of his unchanging loving kindness to return unto him again. దేవుని యొక్క మార్పు చెందిన ఆ దయా దాక్షిణ్యాలను బట్టి ఈ రోజు తిరిగి రావాలి అని ఆయన బ్రతిమాలుతున్నాడు. If we return, he is promising, I will betroth thee unto me forever. ఒకవేళ మనం తిరిగి రాగలిగితే
దేవుడు చెప్తున్న మాట ఏమిటిదంటే నిన్ను ఎన్నటికీ కూడా నేను నిన్ను ప్రదానం చేసుకుంటాను. I will betroth you again. నిన్ను నేను ప్రదానం చేసుకుంటాను. What a love. ఎంతటి ప్రేమ ఇది. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, wherever you are, మీరు ఎక్కడున్నా గానీ please examine your life. దయచేసి నీ జీవితాన్ని పరీక్షించుకో. Are you backslidden in any area of your life or in your spiritual walk with God? నీ జీవితంలో ఎక్కడైనా గానీ పడిపోయావా, లేదా దేవునితో ఆత్మ సంబంధం నడకలో దిగజారిపోయి ఉన్నావా? Has worldliness crept into your life in any form? లోకానుసారమైనవి ఏ రూపంలోనైనా నీలోనికి చొరబడిందా? Please heed to the loving invitation from the Lord today. ఈ దినాన్న దయచేసి దేవుని యొక్క ఈ ప్రేమగల ఆహ్వానానికి చెవి యొగ్గాలని మనం He చేస్తున్నాం. wants to receive you again, ఆయన మరలా నిన్ను చేర్చుకోవాలని ఆశిస్తున్నాడు. and He wants to be with you forever. ఆయన సదాకాలం నీతో కూడా ఉండాలని కోరుతున్నాడు. When such a loving and unconditional invitation is extended to you, ఇంత ప్రేమతో కూడినటువంటి బేషరలతో కూడిన ఈ ఆహ్వానం నీకు అందించబడుతుండగా what is hindering you to come to Him? మరి ఆయన చెంతగా రావడానికి నిన్ను ఏది ఆటంకపరుస్తుంది? Oh believer, ఓ విశ్వాసి, confess your condition and be restored. నీ స్థితిని ఒప్పుకొని సమకూర్చబడు. Experience the heavenly joy again. మరొకసారి పరలోక ఆనందాన్ని అనుభవించు. May God help you to raise from your fallen state and come to the Father like the prodigal son. పడిన స్థితి నుండి లేచి ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా తండ్రి వద్దకు తిరిగి రాగరుటకు దేవుడు నీకు సహాయం చేయనుగాక. Don't continue with the pigs of this world. ఈ లోక సంబంధమైన పందుల దగ్గర నీ ఇంకా ఉండొద్దు, కొనసాగొద్దు. Return unto the Father. తండ్రి దగ్గరకు తిరిగి వచ్చేయ్. The Father is willing to receive you. తండ్రి నిన్ను చేర్చుకోవడానికి ఎంతో సంసిద్ధంగా ఉన్నాడు. He is ready. You can enjoy the same old position. ఆయన సిద్ధముగా నీకు ఉన్నటువంటి ఆ స్థానం మరలా ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే Though ఉన్నాడు. you are backslidden, నీవు వెనుకబడిపోయిన వాడువైనా His loving arms, His loving hands are being extended. ఆయన ప్రేమగల బాహువులు నీ కొరకు చాచి ఉంచాడు. ఆయన Come to Him. ఆయన చెంతకు రా. Don't go away. దూరం వెళ్ళిపోదు. You will not get any profit by going away. దూరం వెళ్ళిపోవటం వలన నీకు ఏ ప్రయోజనం కలగదు. No, before it is too late, come to Him. ఇంకా ఆలస్యం కాకముందే ఆయన చెంతకు వచ్చేయి. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God, కృపగల మా దేవా, none of us are perfect, O Lord. మాలో ఏ ఒక్కరమే పరిపూర్ణం కాము. Even after we are born again many times, in our words, in our thoughts, in our deeds, O Lord, we came short of thy standards. తిరిగి జన్మించిన తర్వాత కూడా అనేక పర్యాయాలు ప్రభా మేము మాటల్లో, చూపులు, ప్రవర్తన, నడకలో మీరు కోరిన స్థాయికి మేము రాలేదు. Lord, we are living in this fleshly body. ప్రభా మేము ఈ శరీర సంబంధం ఈ దేహములో మేము The నివసిస్తున్నాం. world around us is our enemy. చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచం, ఈ లోకము మాకు శత్రువు. Above all, Satan is our enemy. అన్నిటికీ మించి సాతానుడు మాకు శత్రుగున్నాడు. With all these contrary situations, quite often we will stumble, we fall also. ఇలాంటి విరోధమైనటువంటి పరిస్థితుల మధ్య అనేక పర్యాలు తూలి తొట్టిలటువంటి ప్రమాదం ఆస్కారం ఎంతైనా ఉంది. But thou art not rejecting us. అయితే ప్రభా నీవు మమ్మల్ని ఏమాత్రం తృణీకరించడం లేదు. With a loving invitation you are extending. ఎంతో ప్రేమగల ఆహ్వానాన్ని మాకు అందిస్తున్నారు. Our dear ones, O Lord, in any way if they have gone far from you. మా ప్రియులు ప్రభా ఏ విధంగానైనా ఏ కారణం చేతైనా నీకు దూరం అయిపోయి ఉంటే, Oh, if their worldliness has entered into their life, లోకానుసారం లోకతత్వం వారిలో ఒకవేళ ప్రవేశించుంటే, help them, O Lord. They are dwelling with the pigs of this world. దేవా వారు మరి ఈ లోక సమయ పందులతో ప్రభా వారు సహవాసం Oh, చేస్తున్న సహాయం చేయి. leading the unclean life. అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తా Like the ఉన్నారు. prodigal son, O Lord, they may arise and they may come on. తప్పిపోయిన కుమారుని వారు లేచి నీ యొద్దకు తిరిగి వచ్చినట్లుగా చేయండి. Thou art ready to receive them. దేవా నువ్వైతే వాళ్ళని చేర్చుకోవడానికి సిద్ధంగానే Speak to ఉన్నావు. our dear ones, O మా Lord. ప్రియులైన వారితో దయచేసి మాట్లాడండి. Not to be discouraged for what has happened. ప్రభా జరిగిన వాటిని బట్టి ఏమాత్రం వారు ప్రభా నిరాశ చెందకుండా కురిగిపోకుండా చేయండి. Looking unto Jesus, seeing His extended hands, they may come unto thee again. యేసు వైపు చూచి దేవా మరి చాచినటువంటి ఆ బాహువులను చూచి తిరిగి నీ చెంతకు వాళ్ళు వచ్చుదురు గాక. We do pray in the restoring name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి సమకూర్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.